ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీలో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దు. వాస్తవాలను మీడియాకు వెల్లడించిన టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోలు. అభిషేకోత్సవంలో శివగామ సుందరి సమేత నటరాజస్వామి దర్శనం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా ఆరుద్ర నక్షత్రోత్సవాలు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రం విరుల సొబగులతో పరిమళిస్తోంది. శ్రీవారి సన్నిధి కుసుమ శోభితంగా ప్రకాశిస్తోంది. ఓవైపు వైకుంఠ ఏకాదశి దర్శనాలు, మరోవైపు మకర సంక్రాంతి విశేష పర్వదినాలలో ఆలయంలో చేపట్టిన ప్రత్యేక పుష్పాలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. శ్రీవారి ఆలయం లోపల సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో చేసిన అలంకరణలు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి ఆలయ ప్రవేశ మార్గం ముందు వర్ణశోభిత పుష్ప తోరణాలతో ఓం నమో నారాయణాయ అని తీర్చిదిద్దిన తీరు భక్తులను అలరిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, పటిష్టమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీ ఈవో, అదనపు ఈవోలతో కలిసి చైర్మన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ తిరుమల విషయంలో 1కి 2 సార్లు పరిశీలించి సంబంధిత వ్యక్తుల నుండి వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు. వైకుంఠ ఏకాదశికి శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించామని, తిరుపతి ఘటనలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలకు పరిహారాన్ని అందజేశామని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా స్వామివారి భక్తులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 8వ తారీఖు జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అదన్నీ మీ అందరికీ తెలిసిందే. సో అది జరగరాంది జరిగిపోయింది. ఇక మీదట అలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం. దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతలు మేము తీసుకుంటాం. అదేవిధంగా 6 చనిపోయారు, 2 సీరియస్గా ఇంజూర్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు. వాళ్ళకు కూడా దర్శనం ఇప్పించి వారి వారి ప్రాంతాలకు కూడా చేరవేయటం జరిగింది. మొన్న సిమ్స్ హాస్పిటల్లో ఒక 6 ఇక్కడే చెక్కులు ఇవ్వటం జరిగింది. మిగిలిన వాటికి 3 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బృందం పలు ప్రాంతాలకు వెళ్ళి నిన్న చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా జరిగింది. బోర్డు మెంబర్లు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనుబాక లక్ష్మి, ఎంఎస్ రాజు, మనిందర్ రెడ్డి, జానకిదేవి వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా హోమ్ మినిస్టరు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా
వారు 31 మందికి నిన్న మొన్న చెక్కులు ఇవ్వటం జరిగింది. ఇంకొక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కూడా ఇవాళ కానీ రేపు కానీ అటు తమిళనాడు, అటు తెలంగాణ, బెల్లారి ఈ ఏరియాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు రేపట్లో మేము అవన్నీ అందజేయడం జరుగుతుంది. ఈ దురదృష్ట సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాతో పర్సనల్గా 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. సిచ్యువేషన్ ఎలా ఉందని కనుక్కోవటం కూడా జరిగింది. ముఖ్యంగా కొన్ని మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మా ముగ్గురులో ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని. నేను నిన్న ఈవేళ చూస్తున్నాను, నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. అసలు నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ ఎవరో పంపిస్తే కానీ తెలుస్తా ఉంది. ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం. తిరుమల విషయంలో వచ్చేటప్పటికీ ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది. కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాత్రం రాస్తే అది మంచిగా ఉండదు. ఈ పాలక మండలి ఏర్పాటు నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ఏమన్నా 4-5 అమలు చేయటం లేదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ, అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అన్ని కథలల్లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా మేము చేసే ముందు మీ అందరికీ చేస్తాం. అంతేగాని కన్ఫర్మ్ చేయకుండా దయచేసి మీరెవరు చెప్పొద్దని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప మిగిలిన ఏర్పాట్లు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కొన్ని 100 మంది నాకు ఫోన్ చేశారు, ఏర్పాట్లు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి, లైటింగ్ బాగుంది, ఫ్లవర్ డెకరేషన్ బాగుంది, ఇట్లా అనేకమైనటువంటి ప్రశంసలు వస్తున్నాయి. ఇవన్నీ మీరు అధికారులు చేసిన శ్రమని మీరు మనమందరం గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఏదన్నా నిర్వహణ లోపంలో ఏదో 1-2 పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అంత మాత్రాన మనం బయట పెట్టుకొని ఏదో లోపాలు జరిగిపోతున్నాయి, అది పోతున్నాయి, ఇది పోతున్నాయి అని చెప్పేసి రాయటం భావ్యం కాదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా ఉంటే నన్ను డైరెక్ట్గా వచ్చి నా దగ్గరికి, నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాతో కన్ఫర్మ్ చేసుకొని రాస్తే బాగుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు 4 రోజులు అయింది, బ్రహ్మాండంగా డైలీ 60,000, 70,000 ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నారు. అందరికీ ప్రసాదాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు జరగట్లేదు, ఎలాంటి చిన్న పొరపాట్లు జరగదు. ఆ ఒక్క ఇన్సిడెంట్ దయచేసి ఇక అవన్నీ ఈ రోజుతో వదిలేసి మీరు దేవుడి గురించి ఇక్కడ జరిగే కార్యక్రమాల నుంచి మీరు ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా విజ్ఞప్తి. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని కోరారు. టీటీడీ పాలక మండలిలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం తమ బాధ్యత అని టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోల మధ్య ఎలాంటి మనస్పర్ధలు, సమన్వయ లోపం లేదని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టీటీడీ గురించి చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా రాస్తున్నది ఏంటంటే ఈవో టీటీడీకి, ఎడిషనల్ ఈవోకి, చైర్మన్ గారికి, బోర్డుకి సమన్వయం లేదు, వేరే అందరికీ పడటం లేదు, తర్వాత ఆధిపత్య పోరు నడుస్తుంది, తర్వాత వ్యవస్థలన్నీ కూడా పతనం అయిపోయి వ్యవస్థలు ఏమి పనిచేయటం లేదు, అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఒక రాంగ్ ఇంప్రెషన్ ఒకటి బయట సోషల్ మీడియాలో నడుస్తుంది. సోషల్ మీడియాలో మీకు తెలిసిందే, ఒకటి ఏదన్నా టీటీడీ నుంచి వచ్చిందంటే అది కొన్ని
ఆ నెగిటివ్వి ఒక వైరల్ అయిపోయి అదే నిజమనే నమ్మే పరిస్థితి వస్తుంది. సో వీటిని ఖండించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏంటి నిజం అనేది చెప్పాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈవో గారు చైర్మన్ గారికి పడక ఏకవచనంతో ఆయన్ని సంబోధించారనేది ఒకటి, ఆయనని గౌరవించట్లేదనేది ఒకటి, ఇలా రకరకాలుగా అదే నిజం అన్నట్టుగా అది రకరకాలుగా అదొక ఈ వైరల్ న్యూస్ లాగా తయారైంది. ఈ రాంగ్ న్యూస్ వలన ప్రజలందరిలో కూడా ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు, దేవుడిని వదిలేసి వీళ్ళందరూ కూడా వ్యక్తిగత వీటి మీద పడ్డారు అన్నట్టుగా అది ఒకటి వస్తుంది. అది చాలా చాలా తప్పు. టీటీడీ బోర్డుకి చైర్మన్ గారు ముఖ్యం. ఆయన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే టీటీడీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈ సమన్వయ లోపము అనేది కరెక్ట్ కాదు. బోర్డు అన్ని ఇంక్లూడింగ్ ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా బోర్డులో చర్చించడం జరిగింది. అవన్నీ కూడా బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అధికారులు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సమన్వయ లోపం అనేది ఇక్కడ ఎక్కడా లేదు. యాక్చువల్గా వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా బోర్డులో చర్చ జరిగింది. నేను ఎడిషనల్ ఈవో గారు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. కుంభమేళాది కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. అదే రోజు మిగిలిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. తర్వాత బోర్డు చైర్మన్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్స్, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరం కూడా చాలా సమన్వయంతో చేశాం కూడా. కాకపోతే ఆ రోజు మీకు తెలిసిందే, ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో కూడా ఇది తిరుమలలో జరిగింది అనేది వస్తుంది. కానీ ఇది జరిగింది తిరుపతిలో ఒక స్కూల్, టీటీడీకి సంబంధించిన ప్రాపర్టీ కాదు. అక్కడ స్కూల్లో కొన్ని కౌంటర్స్ పెట్టుకున్నాము. ఆ కౌంటర్స్లో అక్కడ ఏమి ఏర్పాట్లు చేయాలనేది కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారం మా చీఫ్ ఇంజనీర్ గారు అక్కడక్కడ ఏర్పాట్లు ఏం చేయాలనేది కూడా చేశారు. దాని తర్వాత కోఆర్డినేట్ చేసుకున్నాము. కాకపోతే అన్ఫార్చునేట్గా ఆ టైంలో వదిలేటప్పుడు కొన్ని ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఎక్కడన్నా గుమిగూడ ఉన్నప్పుడు భక్తులందరూ కూడా ఎలా అయితే తిరుమల టీటీడీ ఎలా అయితే సివిఎండ్ఓఎస్ఓ అండ్ మిగిలిన టీటీడీ అధికారులు ఏ విధంగా చేసుకుంటారో అక్కడ పోలీసు వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండింది. అన్నీ బాగున్నాయి, కానీ వదలాలని నిర్ణయించుకున్నప్పుడు వదిలేటప్పుడు మాత్రం చర్యలు ఏమేమి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అక్కడ తాళ్ళు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, పోలీసు వ్యవస్థ అందరూ కూడా ఉన్నారు. కానీ ఆ డిఎస్పీ గారి దగ్గర మరి ఆ టైంలో ఇబ్బంది వచ్చింది. ఎంక్వైరీ అవుతుంది, ఎవరిది ఏంటనేది చూస్తాము. ఇది సమన్వయ లోపం వలన జరిగింది. బోర్డు ఈవో లేకపోతే ఎడిషనల్ ఈవో చైర్మన్ గారు ఈవో అని ఆ విధంగా ఎన్ని రకాలుగా కావాల్సిన అన్ని రకాల అనాలిసిస్లు తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర కొన్ని విషయాల గురించి చర్చించాం. దాన్ని సోషల్ మీడియాలో ఎగ్జాగరేట్ చేసి ఏదో నువ్వు అని తిట్టుకున్నారని, అది కరెక్ట్ కానే కాదు. నేను ఎప్పుడు కూడా బోర్డు చైర్మన్ గారిని మీరు అనడం తప్ప నేను ఎప్పుడు కూడా నువ్వు అనడం ఎప్పుడు కూడా జరగదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు జరగదు. అది ఆయన కూడా నన్ను కూడా గౌరవించే మాట్లాడతారు, నేను కూడా ఆయన గౌరవించే మాట్లాడతాను. ఆయన కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది భక్తుల ప్రయోజనాలు లేకపోతే టీటీడీ ప్రయోజనాల గురించి తీసుకుని చెప్తారు. అవి చర్చిస్తాం. అవి చర్చించినప్పుడు అవి బయటికి లీక్ అయ్యి లేకపోతే లీక్ చేసి దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఏదో అయిపోయింది, ఏదో తిట్టేసుకున్నారు, అందుకని వీళ్ళు ఇద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు, అలాగే అన్ని తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. దీనివలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అదొక నెగిటివ్ ఇది వస్తుంది. ఇది ఖండిస్తున్నాము. గత 6 నెలలుగా ఎన్నో మంచి పనులు చేసాం. అవన్నిటినీ పక్కన పెట్టేసి ఇది ఒక నెగిటివ్ వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి అందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేయాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయాలి, దాంట్లో ఉన్న లోపాలని సరిదిద్ది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారమే అన్ని చేసుకుంటూ వచ్చాం. ఇది ఒకటి దురదృష్టకరమైన సంఘటన. అన్ని ప్రికాషన్స్ చేసుకోగానే ఒక వ్యక్తి వలన ఇబ్బందులు వచ్చాయి. అలాగే లడ్డు ప్రసాదాల దగ్గర నుంచి, అన్న ప్రసాదాల దగ్గర నుంచి, సాధారణ భక్తులకి ఇచ్చే క్యూ లైన్లో ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఇప్పుడు మనం స్వచ్ఛమైన గీని మాత్రమే తీసుకుంటున్నాము, స్వచ్ఛమైన లడ్డూలు తయారు చేస్తున్నాము, అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అన్నప్రసాదాలు కూడా ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ లేవు, ఇప్పుడు అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాము. అలాగే అన్ని రకాల అకామిడేషన్లో బ్రోకర్స్ ఉండేవారు, అవన్నీ బ్రోకర్స్ తీసేసాం. వ్యవస్థలు ఇంకా స్ట్రీమ్లైన్ చేయాల్సినవి ఉన్నాయి, అన్నీ అయిపోయాయని చెప్పట్లేదు, అన్నీ కూడా 1 by 1 చేసుకుంటున్నాం. చాలా వరకు ఆపరేషనల్ ఇష్యూస్ అంటే
భక్తులకు సంబంధించిన దర్శనానికి సంబంధించిన వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాటికి సంబంధించిన వరకు స్ట్రీమ్ లైన్ చేశాం. భక్తులందరూ కూడా ఇంతకుముందు ఎలాగైతే ఇక్కడ ఫెసిలిటీస్ అయ్యి ఉపయోగించుకున్నారో ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడా వ్యవస్థలో లోపాలు లేవు. భవిష్యత్తులో కూడా మొన్న జరిగిన ఇన్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి. తిరుమలలో అయితే అసలు ఇబ్బంది లేదు. బయట ఎక్కడన్నా సరే జరిగినప్పుడు ఏమైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఈ వ్యవస్థని ఎలాగ మనము ఉపయోగించుకుని దాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో లేకపోతే ఎస్పీ గారితో పోలీస్ వ్యవస్థతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలనే దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలు అందించేందుకు గత 6 నెలలుగా అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని, రాబోయే కాలంలో మరింత పారదర్శకంగా భక్తులకు సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. మనం గత 6 నెలల్లో అనేకమైన సంస్కరణలు చేశాం. ఈ సంస్కరణలో బేసికల్గా మనం సంస్కరించేటప్పుడు మనం ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్ యొక్క ఆడిట్ చేసుకుంటాం. ఈ ఆడిట్ చేసుకునే క్రమంలో ఇన్స్టిట్యూషన్ని ప్రాసెస్ రిలేటెడ్ ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్నాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఇంటిగ్రేషన్ అయిందా కాలేదా, ఓవరాల్గా ప్రాసెస్ రిలేటెడ్ ఇంటిగ్రేషన్, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్నామా లేదా, అలానే కొత్తగా వచ్చిన టెక్నాలజీని మనం ఇంటిగ్రేట్ చేసుకున్నామా లేదా అని కూడా ఆడిట్ చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. ఈ క్రమంలో 1 by 1 మనం అన్ని యూనిట్స్కి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. సార్ ఈవో గారు నేను అప్పటికి ఇంకా బోర్డు రాలేదు. మేము డోనర్స్లో యాక్టివ్ డోనర్స్ని పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసాం. ఎగ్జామిన్ చేసినప్పుడు 3600 ఎంతమంది ఉండేవాళ్ళు. మేము ఎప్పుడైతే వెన్ వి వర్కింగ్ ఆన్ రియల్లీ దోస్ వన్ నంబర్స్ 2000 అరౌండ్ 2400కు 2500కు పడిపోయింది. స్టిల్ ఇంకా కంప్లీట్ కాల. ఒక గజెట్ ఆఫీసర్ సంతకం తెస్తే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు అనే సిస్టమ్ ఉంది. అదంతా కూడా ఇప్పుడు మేము స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అలానే మనం రూమ్ అలొకేషన్ విషయంలో కూడా వి ఆడిటెడ్. సో వి ఇన్వైటెడ్ ద బెస్ట్ బ్రెయిన్స్ని తెచ్చి ఏదో సిస్టంలో లోపం ఉంది, ఈ సిస్టాన్ని ఎలా చేయాలి, అలానే మనకి రూమ్ అలాట్మెంట్లో మోర్ ట్రాన్స్పరెంట్, ఎక్కడా కూడా జనాలు నిలబడకుండా ఉండటానికి వాట్సాప్ కంట్రీ హెడ్ని పిలిచి ఇంటరాక్ట్ కావటంగా అయ్యాం. వాళ్ళ టీం కూడా వచ్చి ఇక్కడ ఉంది 2 days. వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ది సజెస్టెడ్ ఫ్యూ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తే మన ఆఫీసుకు కూడా రావాల్సిన పని ఉండదు. వాళ్ళకి ఒక్కసారి దర్శనం కన్ఫామ్ అయితే వాట్సాప్లో ఎంట్రీ చేసుకుంటారు, రూమ్ అలొకేషన్కి వెళ్ళిపోతారు. ఏ టారిఫ్లో కావాలంటే ఆ టారిఫ్లో చేస్తారు. తర్వాత గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోటా చంద్రశేఖర్ గారిని పిలిచాం. ఆయన పెద్ద గ్రేట్ డివోటీ ఆఫ్ ఆయన యుఎస్ సిటిజన్. పిలిచి చాలాసార్లు మీ అందరం కూడా ఆ రోజు ఈవో గారు బిజీగా ఉంటే వీసీలో తీసుకున్నాం. చైర్మన్ గారే బిజీగా ఉంటే ఆయన తర్వాత చైర్మన్ గారు బ్రీఫ్ చేసాం. ఆ రోజు అవైలబిలిటీ లేకుండా దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యూ లైన్ సిస్టమ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే అన్ని లాంగ్వేజ్ల్లో వాళ్ళ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఎవరు కావాలన్నా కానీ పబ్లిక్ రిడ్రసల్ గ్రీవెన్సెస్ సిస్టమ్ ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా రిప్లై వస్తుంటుంది. మనం ఇచ్చిన డేటా బేస్ చేసి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ఇలాంటి చాలా సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేసాం. చాలా వల్ల అది ప్రాసెస్ 3-4 monthsలో అన్నీ కూడా రోల్ అవుట్ అవుతాయి. నిన్న కూడా డాక్టర్ కాలే గారిని పిలిచాం. పెద్ద సైంటిస్ట్, ఆయన వేస్ట్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్, ఇండియాలోనే పెద్ద ఎక్స్పర్ట్. అలానే మధ్యలో సుయోజ్ అని వరల్డ్లో బెస్ట్ ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ, వేస్ట్ మేనేజ్మెంట్లో చాలా పెద్ద కంపెనీ, వాళ్ళతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాం, సొల్యూషన్స్ అడిగాము. సో నిరంతరంగా డొమైన్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని వాడుకోవటంలో తప్పేం లేదు. వాళ్ళని పిలుస్తాం, ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళకి కావాలంటే 1 day 2 days పెట్టుకోండి, వాళ్ళ దగ్గర సొల్యూషన్ తీసుకుంటాం. సో అందుకని మేము మీ ద్వారా చెప్పేది అంటే జస్ట్ మమ్మల్ని అడగండి, మీ అందరి ద్వారా మేము కోరుకున్నాం. అంతేగాని ఇన్స్టిట్యూషన్ని డిరైల్ చేయటానికి లేకపోతే ఇన్స్టిట్యూషన్ని తక్కువ చేపించే క్రమం అనేది మంచి పద్ధతి కాదు. వ్యక్తిగతంగా లేకపోతే ఇన్స్టిట్యూషన్ క్లాష్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇన్స్టిట్యూషన్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరైనా.
ఆ రకంగా మనం ఇన్స్టిట్యూషన్ని ఎంపవర్ చేసుకోవాలి, కానీ ఇన్స్టిట్యూషన్ని తక్కువ చేసి చూపించడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ 6 నెలల్లో మనం ఎన్ని చేసాం, 8,000 మందికి అన్నప్రసాదాలు ఇచ్చేవాళ్ళు. మనం దాన్ని కంప్లీట్గా మార్చి ఈరోజు 35,000 40,000 మధ్య అన్నప్రసాదాలు ఇస్తున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక టెంపుల్లో మీరు ఫీడ్బ్యాక్ రిజిస్టర్ పెట్టాం. ఒక్క రోజు కూడా ఏ రకమైన కానీ నెగిటివ్గా ఒక్కరోజు కూడా రాసిన సందర్భాలు ఎవరు కూడా రాయలేదు. అక్కడ రిజిస్టర్ ఓపెన్గా ఎవరైనా రాయొచ్చు. అంతకుముందు 3 hours 45 minutes 3 hours 30 minutes ఉండే యొక్క విఐపి దర్శనాన్ని కొంతవరకు స్ట్రీమ్లైన్ చేశాం. 2 hours 30 2 hours 45 minutes మధ్యలోనే ఉండేటట్టు చేశాం. దానివల్ల సామాన్య భక్తులు ఎస్ఎస్డి వాళ్ళు కానీ ఎస్డి వాళ్ళు కానీ లార్జ్ స్కేల్లో వాళ్ళకి అవకాశం వచ్చింది. ఈ మధ్యకాలంలో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడో కూడా 6 hours 8 hours 12 hours దాటి ఎక్కడో కూడా దర్శనం పోయిన సందర్భాలు లేవని తెలియజేస్తున్నాను. ఇన్స్టిట్యూషనల్గా ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి. స్ట్రీమ్లైన్ చేసి హ్యూమన్ ఇంటర్వెన్షన్ మ్యాక్సిమం తగ్గిద్దామనేది ఇంటెన్షన్. కంప్లీట్గా సిస్టమ్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా మోర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మోర్ అకౌంటబిలిటీ ఉంటుంది, అందరికి కూడా సమాన అవకాశాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించి బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేస్తేనే దేవునికి కానీ ఇన్స్టిట్యూషన్కి కానీ లేకపోతే కొండ క్షేత్రానికి కానీ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి మీ ద్వారా విన్నవించుకుంటూ మరొకసారి నమో వెంకటేశ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ శివగామ సుందర సమేత శ్రీ నటరాజస్వామి వారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. తిరుపతికి సమీపంలోని నారాయణవనంలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామి వారికి స్నపనాభిషేకం శోభమానంగా జరిగింది. టీటీడీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న అగస్తీశ్వరాలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవం సందర్భంగా స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్నానపీఠంపై మరకతవళ్లి సమేత శ్రీ నటరాజస్వామి వారిని వెంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, సంప్రోక్షణ జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీరు,
తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలో నెలవైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో శివముక్కోటి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ నటరాజ స్వామివారిని, అమ్మవారిని వెంచేపు చేసి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం నటరాజస్వామి, అమ్మవార్లను అర్చకులు వర్ణమయ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై స్వామివారిని, అమ్మవార్లను వేరువేరు తిరుచులపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. విజయవాడ నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం దైవనామస్మరణలతో పులకించింది. ధనుర్మాస ఉత్సవాల చివరి రోజున కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదా శ్రీకృష్ణ స్వామి కళ్యాణోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. సర్వశోభితంగా అలంకరించిన దేవేరుల సమేత శ్రీనివాసుని ఉత్సవాలను ఓవైపు, గోదా సమేత శ్రీకృష్ణ స్వామివారిని మరోవైపు వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ దేవదేవుల కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. భక్తులు ఒకే వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదా సమేత శ్రీకృష్ణ స్వామివార్లను సేవించి ఆనందపరవశులయ్యారు. సొల్లూరుపేటలో కొలువైన శ్రీ బాలాంజనేయ స్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి పల్లకి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయంలో విశేషంగా జరిగిన ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా అర్చకులు తొలుత సకల దేవతా స్వరూపం గోమాతకు పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. తర్వాత గోదాదేవి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
భద్రాచలంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో కాశీ విశ్వనాథునికి అర్చకులు సోమవారాన్ని పురస్కరించుకుని విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. నంద్యాలలోని శ్రీ రామాలయంలో గోదా కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో నిర్వహించిన ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా చివరి రోజున గోదా కళ్యాణం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో చూడ చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై గోదా రంగనాథుని ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా కళ్యాణం జరిగింది. చక్కటి వేదికపై సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన గోదా రంగనాథులను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కమనీయంగా కళ్యాణం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.